నమస్కారం అండి. నేను మీ రాజేందర్. ఈరోజు మనం హైదరాబాద్లోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశం బంజారా హిల్స్లోని జగన్నాథ ఆలయానికి వచ్చాం. అయితే ఈరోజు ఈ గుడి విశేషాలు నేను చెప్పడం లేదు, సాక్షాత్తు ఆ స్వామినే అడిగి తెలుసుకుందాం. పదండి, టెంపుల్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ దేవుణ్ణి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్వామి, అసలు ఈ గుడిని ఇక్కడ ఎందుకు కట్టారు? దీని ప్రత్యేకత ఏంటి? నాయన, ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఒడిశాలోని పూరి సంస్కృతికి ప్రతిరూపం. 2006లో సుమారు 600 టన్నుల ఎర్ర ఇసుక రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నేను, నా సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉన్నాను. అవును స్వామి, ఈ రాయి చూస్తుంటే చాలా పురాతనంగా, అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ శిఖరం ఎత్తు ఎంత ఉంటుంది? ఈ ప్రధాన ఆలయ శిఖరం సుమారు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. నువ్వు గమనించావో లేదో, ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు గణేశుడు, కాశీ విశ్వేశ్వరుడు, విమలాదేవి, లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఊరిలో జరిగే రథయాత్ర చాలా ఫేమస్ కదా, మరి ఇక్కడ కూడా ఆ సందడి ఉంటుందా? తప్పకుండా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇక్కడ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చి నా రథాన్ని లాగుతారు. ఆ సమయంలో ఈ బంజారా హిల్స్ ప్రాంతం అంతా భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రశాంతత నీలోనే ఉంది నాయన. ఈ కట్టడం వెనుక ఉన్న శిల్పకళను చూడు. ఇక్కడ వినిపించే మంత్రోచ్చరణలను విను. కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. మానవ సేవయే మాధవ సేవ అని మర్చిపోకు. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, బయటకు వచ్చేస్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఈ ఆనందం. ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. పూజ సామాన్కు 70 రూపాయలు ఫుల్. దీపాలు ఇక్కడ బయట ఎంట్రన్స్లో పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే ఈ గుడికి రైట్ సైడ్లో వచ్చేసి కొబ్బరికాయలు కొట్టాలి ఫ్రెండ్స్. ఇదే దేవుని ప్రతిరూపాలు. చూశారు కదా ఫ్రెండ్స్, జగన్నాథ స్వామి మాటల్లోనే ఈ ఆలయ విశేషాలు. మీరు కూడా ఎప్పుడైనా వీలు కుదిరితే తప్పకుండా ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ట్రావెల్ విత్ ఆర్కే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
జై జగన్నాథ్. సైనింగ్ ఆఫ్ రాజేందర్. ఫ్రెండ్స్, నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉంది, కన్నుల పండుగలా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు.